లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది. ఇక సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది. ఇక సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కేసులో సుప్రీంకోర్టుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆయనకు ఆశ్రయించారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు సిబిఐ కేసులో బెయిల్ నిరాకరించడంతో హైకోర్టు ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఈ రోజు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ కేసులో ఆయనకు బెయిల్ దొరకడం, కానీ సిబిఐలో ఇంకా బెయిల్ దొరకపోవడం వల్ల ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటు ఈడీ ఇటు సిబిఐ కేసులో బెయిల్ రావడం ఆయన ప్రస్తుతం బయటకు వచ్చారు. కొన్ని చోట్ల మీద బెయిల్ పై అయ్యారు. ఇప్పుడు ఈ రోజు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటు రేపు లేదా ఎల్లుండి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.